అండి తెలంగాణ. అక్కినేని అభిమానులకు పండగ లాంటి వార్త. అక్కినేని హీరో నాగ చైతన్య భార్య శోభితా దులుపాల తల్లి కాబోతున్నారని తెలుస్తుంది. శోభితా దులుపాల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యారని సమాచారం అందుతుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త ఒకటి సంచలనంగా మారింది. మరికొద్ది రోజుల్లో అక్కినేని ఇంట బుల్లివారసుడు సందడి చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా దులుపాల డిసెంబర్ 4న వివాహం బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితా దులుపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. నాగ చైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ జంట సైలెంట్గా నిశ్చితార్థం చేసుకుని సాకిచ్చారు. వీరి పెళ్లి కూడా చాలా సింపుల్గా జరిగిపోయింది. పెళ్లి తర్వాత ఇద్దరు తమ సినిమాల్లో బిజీగా మారారు. తండేల్ సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్య కూడా ఫ్రీ అయ్యారు. దీంతో వీరిద్దరూ తమ సినిమా ఘాటీలకు కొంత గ్యాప్ ఇచ్చి హనీమూన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శోభితా దులుపాల గర్భవతి అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ విషయం వారి కుటుంబం ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే నాగార్జున ఇటీవల తన కోడల గురించి ఒక ఇంటర్వ్యూలో మరొకసారి ఆసక్తికరమైన వాక్యాలు చెప్పినట్లు తెలుస్తుంది. చేతు శోభితాలు చూస్తే తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తమ ఇంటి కోడలు వచ్చాక గొప్ప మార్పులు వచ్చాయని అన్నారు. శోభితాను లైఫ్ జర్నీ గురించి కూడా గొప్పగా చెప్పారు. ఆమె ఎంతమందికో ఆదర్శమైనది కూడా అని చెప్పారు. గతంలో శోభితా మూవీ గూఢచారి చూశాక ఫోన్ చేసి అభినందనలు చెప్పాను. చేతు శోభితా జంటను చూస్తే ముచ్చటేస్తుందని కింగ్ నాగార్జున చెప్పారు. మరోవైపు శోభిత కూడా ఇటీవల తను నాగార్జున ఇంటికి తొలిసారి వెళ్ళిన అనుభవాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. శోభిత తొలిసారి నాగార్జున ఇంటికి 2018లో వెళ్ళినప్పుడు, అదేవిధంగా 2020 నుంచి చేతుతో మాట్లాడినట్లు ఆమె ఇటీవల చెప్పారు. ఆ తర్వాత గోవా, ముంబై పర్సనల్గా కలుసుకున్నట్లు శోభిత కూడా పలు విషయాల్లో తమ ప్రేమ గురించి శోభిత మాట్లాడారు.